మేము ఎక్కడైతే కంప్లైంట్ ఇవ్వాలో అక్కడే ఇచ్చినాం. మమ్మల్ని బెదిరించినప్పుడు అక్రమంగా ఎక్కడైతే కౌంటింగ్ అయిందని చెప్పేసి అది కూడా బెదిరించి చెప్పి. రాజేశ్వర రెడ్డి గారు, మీరు వామపక్ష ఉద్యమాల్లో ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణ మూమెంట్లో ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేరు. అంటే తెలంగాణ అనే ఒక కాజ్ పక్కన పెట్టడం, కాజ్ అంటే తెలంగాణ అనేది పేరులో నుంచి తీసేసుకోవడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం, జాతీయ రాజకీయాలు చేస్తాదంటూ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళడం కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ ఉండడేమో ఇక పట్టించుకోడేమో అని ఒక ఫీల్ రావడం జనానికి, అదేమైనా ప్రభావం చూపించిందా మీ పార్టీపై? నేను అనుకోవట్లేదండి. తెలంగాణ చాలా మంది అంటుంటారు సరే, వారి అభిప్రాయం వారిది, వారికి వాళ్ళని అనిపించవచ్చు. అంటే దాని పేరు మార్చాలి పార్టీ పేరు. మీ నాయకులు కూడా వినోద్ కుమార్ లాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. అలాంటి అభిప్రాయం మీకు వచ్చిందా ఏమైనా? నాకు అట్లేం రాలేదు. పార్టీ పేరు మార్చాలని ఎవరు అనలేపితో తెలంగాణ నాతో చాలా మంది అడిగిండ్రు, నాయకులు కార్యకర్తలు చాలా చోట్ల మేము మీటింగ్ అయినప్పుడు మారిస్తే బాగుంటుంది అని చెప్పిండ్రు. దాన్ని మేము కూడా విన్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సాధించడం అనేది ఆ గమ్యాన్ని ముద్దాడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత, తెలంగాణ మోడల్ భారతదేశంలో సక్సెస్ అయిన తర్వాత అనేక రంగాల్లో, అది ఐటీ రంగంలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, ఇండస్ట్రీస్ పెట్టడంలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరం లాంటి దాన్ని అభివృద్ధి చేయడంలో కావచ్చు, వ్యవసాయాన్ని మొత్తం భారతదేశంలోనే అన్నిట్లో ముందు ఉంచడంలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కంలో పెంచడంలో కావచ్చు, జిఎస్డిపి భారతదేశంలో తెలంగాణ మోడల్ ని దేశానికి తీసుకెళ్దాం అనుకున్నారు. నాకు అర్థమవుతుంది. మీ మోడలే అక్కర్లేదని ఇక్కడే ప్రజలు తిరస్కరించినట్టు కదా. ఇప్పుడు తెలంగాణ మోడల్ ఇక్కడ అవసరం లేదని చెప్పి తిరస్కరించలే కదా. తెలంగాణ మోడల్లో 2 సంవత్సరాలు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంకెద్ది అని వస్తుందని చెప్పేసి ఆశపడ్డారు. వాళ్ళు ఏమనుకున్నారు, 10,000 రూపాయలే కేసీఆర్ ఇస్తాడు, 15,000 రైతు బంధు ఇస్తా అంటున్నారు, 1,00,000 రూపాయలే రుణమాఫీ మీరు ఇస్తున్నారు, 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ ఇస్తా అంటున్నారు. వీళ్ళు రైతులకు ఇంతకుముందు ఓన్లీ రైతుల వరకే ఇచ్చిండ్రు, వీళ్ళు రైతులకు ప్లస్ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా రకరకాలు, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా నమ్మించి వాళ్ళందరితో కూడా ఓట్లు. అదే అంటున్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలు అవి జనం నమ్మి వాళ్ళకు ఓటేసారి ఇంకేదో వస్తుందని తప్పితే మీ పార్టీలో తప్పులు ఏమీ లేవంటారా? అయితే మా పార్టీలో కొన్ని తప్పులు ఉండొచ్చు. కుటుంబ పాలన, నేను చెప్తాను, కుటుంబ పాలన అనేది పెద్ద విమర్శ మీ పార్టీపై వచ్చింది. కొడుకు, అల్లుడు, కూతురు, ఇంకెవరో ఎంపీ, ఇంకా రకరకాల చర్చలు. రెండవది, మీ పార్టీ ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని మీకు సర్వేల్లో వచ్చింది కొంతమంది మీద. ఏదో మీలాంటి వాళ్ళ మీ దగ్గర జనగామలో యాదగిరి రెడ్డి గారి మీద కూడా అలాంటి విమర్శలతో ఆయన మార్చి మిమ్మల్ని పెట్టారు, మీరు గెలిచారు. చాలా చోట్ల అట్లా మార్చాల్సిన అవసరం ఉందా, మార్చకుండా నా మొహం చూసేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో కేసీఆర్ వెళ్ళడం ఇబ్బంది పడిందని వచ్చింది. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన కాకుండా ఎక్కడి నుంచి ఉన్నారు? నెహ్రూ గారి దగ్గర ఒకటే మాట మీరు ఇవ్వండి. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అది కుటుంబం కాదు. 1. 2, ఇక్కడెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి భార్య, కోమటిరెడ్డి గారు, వారి బ్రదరు, జానారెడ్డి గారు, వారి 2 కుమారులు, మల్లు భట్టి విక్రమార్క గారు, వాళ్ళ యొక్క బ్రదరు, వాళ్ళందరూ. అదేవిధంగా అన్ని కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా మొత్తం రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళందరూ కూడా మంత్రులు కావచ్చు. ఇవాళ మొత్తం కూడా వాళ్ళ యొక్క భార్యలు, కొడుకులు, భార్యలే మొత్తం కూడా ఇవాళ నడిపించవచ్చు, లేకపోతే అన్నలు తమ్ముళ్ళు మొత్తం నడిపించవచ్చు. అంతే తప్పని ఉద్యమంలో ఉండి ఉద్యమంలో జైల్లోకి పోయి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని కుటుంబం అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం చేసిండ్రు. అది కొంత క్యారీ అయింది వాస్తవంగా. కానీ ఇప్పుడు గమనిస్తున్నారు కదా, ఇలా ఏ కుటుంబం ఎవరెవరున్నారు ఇంట్లో, 1, 2, 3 ఉంటే అందరూ కూడా మొత్తం కూడా పోటీ చేస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా?